దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రార్థన కొరకై దేవుని ఆత్మ నడిపింపు నిమిత్తమై, ప్రభు సహాయం నిమిత్తమై, దేవుని నడిపింపు నిమిత్తమై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసనుడైన మా దేవ, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం దేవా. మహాగణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలములలో నివసించు దేవా. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివాసమును చేసే మా గొప్ప దేవా. అల్ఫయు ఓమేగయు, ఆదియును అంతమునై ఉన్న దేవా. మొదటి వాడును కడపటి వాడును, ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన దేవా. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు నాయన. అలాంటి గొప్ప దేవుడవు మాకు దేవుడుగా కాగలిగినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంచున్నాం దేవా. లోకంలో పాపములు, అంధకారంలో, చీకటిలో మేము మరణించేది, నిత్య నరకానికి వెళ్ళేది నీకు ఇష్టం లేక నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి మీరు అనుగ్రహించి, యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో చిందించిన రక్తము ద్వారా నామ ప్రతి పాపములు గడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి జీవము కలిగిన దేవుని సంఘముగా, కర్మేలు ప్రార్థన మందిరముగా మీరు ఉంచినందులకై మీకు ఎంతో వందనములు, స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాము నాయన. ఈ దినం ప్రార్థన కొరకై రావలసిన నీ బిడ్డలను నడిపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. పాటలు, వాక్యము, వాయిద్యాలు, ప్రార్థన మా జీవితాలు ఎంతో తృప్తికరంగా, ఆనందకరముగా, మేలుకరముగా ఉన్నట్లుగా చేయండి దేవా. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ప్రార్థించవలసిన భారము, బాధ్యత మా మీద మీరు ఉంచినందులో దేవుడిగా ఉన్నందుకై వందనములు, స్తోత్రాలు. మా నాయన, విసుకక ప్రార్థన చేయుము, పట్టుదలతో ప్రార్థన చేయుము, ఎడతెగక ప్రార్థన చేయుము, నిత్యము ప్రార్థన చేయుము. మన మెలకువతో ప్రార్థన చేయుము, కన్నీటితో ప్రార్థన చేయుము. మా తండ్రి, మనైనా అలాగున నాకు మొరపెట్టుము, మా తండ్రి అంగలార్చుము, మా తండ్రి కన్నీరు గార్చుమని ప్రభా మీరు నీ యొక్క ప్రభా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మీరు రాయించిన నీ లేఖన భాగములను బట్టి వందనములు, స్తోత్రాలనైనా. ఈ దినము ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థించుటకు మా ప్రాణాత్మ దేహములను మీరు అలాగున సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనల ద్వారా మీ గొప్ప కార్యములను మేము చూడగలిగినట్లుగా చేయనైనా నీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. వచ్చిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని సకాలంలో నడిపించి మీరే మహిమను పొందుతూ రమ్మని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను హెచ్చిస్తూ అతి త్వరలో తిరిగి రానయ్యన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కనబడి కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ తగ్గించుకొని దీనుల మేరుక్తము నీ పాసనదికి వస్తూ మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 580, 569, 580, 569 పాడుకుందాం. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చి తిని అనే పాట పాడుకుందాం. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చి తిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చి తిని. విశ్రాంతిని చెడు దేవా
శ్రమలెల్ల తీర్చుమయా విశ్రాంతి నిచ్చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా సిలువాయ నాశ్రయము ఆయిగా నచ్చటుండెదను సిలువాయ నాశ్రయము ఆయిగా నచ్చటుండెదము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వాచితిని ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని చితిని నరమాతృడవు నీవు కావు మరణాలు కించుము నరమాతృడవు నీవు కావు మరణాలు కించుము మనసార ప్రార్థించోచో యేసుని దారి చేరెదను మనసార ప్రార్థించోచో యేసుని దారి చేరెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వాచితిని నన్ను చేయి విడువకు నాదా నిందలేను పొందినాను నన్ను చేయి విడువకు నాదా నిందలేను పొందినాను నీకై సహించెదనంతా నీ బలము నాకేమో నీకై సహించెదనంతా నీ బలము నాకేమో
నీ పాద సన్నిధికి కృపామయా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని శత్రువు నడించుటకు నీ శక్తిని చూపు శత్రువు నడించుటకు నీ శక్తిని చూపు నాన్నాదరించి నీవు ఆవరించి కాపాడుమో నాన్నాదరించి నీవు ఆవరించి కాపాడుమో నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా దేవాని వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని జీవించి ఎదుగునాట్లు జయ జీవితాంబేమో జీవించి ఎదుగు జయ జీవితాంబేమో పాలించి వాది లోటకై ప్రభువాని కృపనేమో పాలించి వాది లోటకై ప్రభువాని కృపనేమో నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని తిని సియోను ఓలారాయే అయ్యో నా సియోను ఓలారాయే అయ్యో నా వా కలతాను చెందక నేను నీకై కని పెట్టెదను కలతాను చెందక నేను నీకై కని పెట్టెదను నీ పాద కే కృపామయా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని
నీ ప్రేమ కనుగొనొచ్చు దేవాన్ని వాచితిని. రాత్రి ప్రార్థన కొరకై దేవుని వాక్యములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. 14వ అధ్యాయము 11వ వచనము మనము అందరం కలిసి ఈ భాగాన్ని చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14, 11 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయి. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయమందనీయకుమని ప్రార్థింపగా. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, దయగల దేవా, కనికరంగల దేవా, మాట్లాడే దేవా, స్వరం వినిపించే దేవా, ప్రార్థనకు జవాబిచ్చే దేవా, నీకెంతో వందనములు, స్తోత్రాలు నాయనా. చదివిన లేఖన భాగములలో నుండి దేవా మీరు మాకు విరిచి పంచి పెట్టండి, మాట్లాడండి. వాక్యమును ఆధారం చేసుకొని దేవా మేము ప్రార్థించుటకు మీ కృపను ఎంతైనా మాకు దయచేయమని మీ దయగల స్థాలకు అప్పగించుకుంటూ వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ రావలసిన వారు నీ చిత్తంలో ఉన్న వారిని నడిపించి మహిమను పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రార్థన కొరకై మనము ఆశా జీవితంలో నుంచి కొన్ని సంగతులను ధ్యానించుకోగలుగుతూ వస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఆశా మీదికి, ఇశ్రాయేల్ ప్రజల మీదికి దండెత్తి కూషీయుడైన జెరహు అనే వీరు మన యొక్క ఆశా మీదికి, మన ఇశ్రాయేల్ ప్రజల మీదికి వారు దండెత్తి 1000 సైన్యములను 300 రథములతో కూర్చుకొని అలాగున యుద్ధము కొరకై వారు బయలుదేరి వచ్చినప్పుడు ఆశ తాను చేయగలుగుతున్న ప్రార్థన మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆశ దేవుడైన యెహోవా యొద్ద ఏం చేస్తున్నాడు? ఆయన మొరపెట్టగలుగుతుంటున్నాడు. 11వ వచనం మనం చదువుకున్నాం కదా అక్కడ. రెండవది, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు అని మనం చూస్తా ఉన్నాం. అంటే రెండవది, అయ్యా మాకు బలము లేదు, బలహీనులము, నీవు బలమైన దేవుడవు అనే సంగతిని మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. మూడవది ఇక్కడ మనం చూస్తే మాకు సహాయము చేయము యెహోవా, మా దేవా యెహోవా, నువ్వు మాకు సహాయము చేయము అనేది మూడో సంగతిని ధ్యానించుకోగలుగుతూ వచ్చినాం. ఈరోజు నాలుగవది, నిన్నే నమ్ముకొని ఉన్నాము. చూడండి, ఆశ దగ్గర దాదాపు డాలులు పట్టుకొని, ఈటెలు పట్టుకొని, దాదాపు కేడెములు ధరించుకొని 3 లక్షల మంది, తర్వాత 2,80,000 మంది, దాదాపు 5,50,000, 80,000 పైన జనం ఉన్నారు. ఆయుధాలు ఉన్నాయి, డాలులు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, యుద్ధానికి ఆయుధాలు ఉన్నాయి, యుద్ధానికి మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయితే వాటిని నమ్ముకోలే. నువ్వు అన్నట్లు వాటిని ఆశ్రయించలే, వాటి మీద ఆధారపడలే. అర్థమైందా? చూడండి, ఇంత గొప్ప సైన్యమును ఓడించాలంటే తను అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశాడు, జయములు వచ్చినాయి. అయితే నేను గత దినాల్లో యుద్ధాలు చేసినా కదా, నేను యుద్ధ వీరుడును, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు నైపుణ్యత ఉంది అని దాని మీద కూడా తను ఆధారపడలే.
ఆశ్రయించుకోలే, లేదంటే నమ్ముకోలే. తన దగ్గర ఈటెలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, డాలులు పట్టుకునే వారు ఉన్నారు, కేడెములు ధరించిన వారు ఉన్నారు, లక్షల మంది సైన్యం ఉన్నారు. వారిని కూడా నమ్ముకోలే. ఎవరిని నమ్ముకున్నాడు? ఆ దేవుని నమ్ముకున్నాడు. ఎందుకు దేవుని నమ్ముకున్నాడు? దేవుని ఎందుకు నమ్ముకున్నాడు? ఇప్పుడు శత్రువు మన మీదకి వస్తున్నాడు, వాడు మనల్ని చంపేదానికి ఆయుధం తీసుకొని వస్తున్నాడు. వాడిని ఎదిరించాలంటే మన చేతిలో ఏదో ఒక ఆయుధం ఉండాలా. మన చేతిలో ఏదో ఒకటి ఆయుధం ఉండాలా. ఏ ఆయుధం లేకుండా రారో చూసుకుందాము అని పోతే, ఒక కుక్కను కొట్టాలంటేనే కర్ర తీసుకుంటాం, అవునా కదా? లేకుంటే రాయి తీసుకుంటాం, ఏదో ఒక ఆయుధం. ఒక శత్రువు, ఒక మనుష్యుడు మన మీదకి అట్లా వస్తున్నాడంటే మనలో ఆయుధాలు ఉండాలి. అయితే ఎందుకు ఆశ ప్రజలను నమ్ముకోలే, ఆయుధములను నమ్ముకోలే, తన బలమును నమ్ముకోలే, తన జ్ఞానం మీద నమ్ముకోలే? చెప్పండి. యుద్ధము జరిగించువాడు నిర్గమాకాండములు అన్నాడు, మీరు ఊరిక నిలుచుండి చూడుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. అది ఆ వాగ్దానమును నమ్ముకున్నారు. ఆయన యుద్ధ వీరుడు. ఈ లోక సైన్యము కంటే మహా సైన్యం ఆయన దగ్గర ఉంది. ఈ లోకంలో అన్ని బలముల కంటే ఆయన ఎంత బలమైన దేవుడు. ఈ లోకంలో ఎన్నో మనకు సహాయపడతాయనే వాటి ఆయుధాల మీద ఆధారపడడానికంటే ఆయన మన సహాయపడే దేవుడు. ఈ లోకంలో మనుషులను, ఆయుధములను, వీటిని నమ్ముకున్నట్టు కంటే యెహోవానే నమ్ముకొనడం తన జీవితంలో ఎరిగినాడు. అది రాత్రి నీవు నేను ప్రియ దేవుని బిడ్డలారా నిన్నే నమ్ముకున్నా, నిన్నే నమ్ముకో. చూడండి, ఆశ నాలుగవది అద్భుతమైన ప్రార్థన చేస్తాం. నమ్ముకొనుటకు మన దేవుడు ఎలాంటి వాడు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. 32:4 చదవండి. 32:4. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. అది ఆయనను నమ్ముకొనుట గల కారణం ఏంటంటే ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. అది ఆయన నిర్దోషి. ఆయన యందు ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థపరుడు. కాబట్టి అయ్యా మీ దేవుని నమ్ముకొనడం ఏందయ్యా అంటే ఇక్కడ అంటాడు ఏమంటే ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు. నమ్ముకొనదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యంలో ఒక మాట ఉంది. ఏమంటుంది? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చదువు 118వ కీర్తన, 118వ కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే. అది ఆశకు అర్థమైపోయింది. ఆశకు ఏమైపోయింది? అర్థమైపోయింది. అరే, ఈ మనుషులను నమ్ముకున్నట కంటే, లేకుంటే యుద్ధానికి ఉన్న ఆయుధాలను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే ఎవరిని నమ్ముకోవాలా? యెహోవా దేవుని నమ్ముకోవాలా? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు నేను ప్రార్థనలోకి వెళ్ళక ముందు జ్ఞాపకం చేసుకుందాం. అందుకే రాయబడింది, నరుల చేత రక్షణ కలుగుదని వారిని నమ్ముకొనకండి. రండి, 146వ కీర్తన, 146వ కీర్తన 3వ వచనం. 146:3 చదువు. కలగదు, వారిని నమ్ముకొనకండి. రాజులను, మనుషులను, ఎవరిని మీరు నమ్ముకొనకండి అంటే ఇంకెవరిని నమ్ముకోవాలా? కాబట్టి రాత్రికాల సమయంలో ఆశ మీదికి శత్రువు దండెత్తి యుద్ధానికి వచ్చే సమయంలో 4వదిగా ఆశ, నిన్నే నమ్ముకున్నామయ్యా, నీ మీదే ఆధారపడుతున్నామయ్యా, నిన్నే ఆశ్రయిస్తున్నామయ్యా.
ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఆశ లాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలా. ఆశ లాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నన్ను నమ్ముకొనండి, నేను మీకు సహాయం చేస్తా. రాజులను నమ్మనొద్దు, మనుషులు నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. అందుకే దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడు? 13వ కీర్తన 5వ వచనం. 13వ కీర్తన, నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చున్నాను. ఆ ఆ ఆ ఆ నేనైతే నీ కృపయందు ఏముంచినా నమ్మిక. నేనైతే అనే మాట ఎందుకంటున్నాడు? నేనైతే అని ఎందుకన్నాడు? మీరెవరైనా నమ్ముకోండి, నమ్ముకోండి, నాకు అది సంబంధం. నేనైతే. కాబట్టి దావీదు యొక్క నమ్మకం, దావీదు యొక్క ప్రార్థన దేవుని కృప మీద తనెంత ఆధారపడుతున్నాడో నీవు నేను చూడగలుగుతుంటున్నాం. ఈ సోదరుడా, సహోదరి, ఈ రాత్రి జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాము, నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయన నామమును నువ్వు ఎరిగింటే, ఆయన నామం అంటే పేరు. నామం అంటే పేరు. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం శక్తి గల, సాటి లేని నామం, మధుర నామం. సైతాను శోధన జయించిన నామం, సైతాను శోధన జయించిన, శాప పిశాచిని తరిమిన నామం, శాప పిశాచిని తరిమిన నామం. యేసుక్రీస్తు శక్తి గల నామం, సాటి లేని. కాబట్టి రాత్రికాల సమయంలో నిన్నే, నీ నామమునే, చూడండి ఆ మాట, నీ నామమును ఎరిగిన వారు నిన్ను ఏమవుతారట? నమ్ముకుంటారు. ఆయనను నేను ఎరిగింటే ఏమని ఎరగాల? ఆయన శత్రు చేతుల నుండి రక్షించువాడు, తప్పించువాడు, కాపాడువాడు, సహాయం చేయవాడు, విజయమిచ్చువాడని నీకు నాకేముండాలా? నమ్మకం ఉండాల. ఆ మాట చదవండి. కీర్తన 9:10. కీర్తన 9:10 చదువు నాయన. విడిచిపెట్టువాడు కావు, నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. నువ్వు ఎరిగినావా? ఆయన నామమును ఎలాంటిదో నువ్వు ఎరిగింటే, శక్తి కలిగిన నామం, జయమిచ్చే నామం, లేకుంటే విజయమిచ్చే నామం. రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈ రాత్రికాలంలో ఆశ, నిన్నే నమ్ముకొని ఉన్నామయ్యా, నిన్నే మేము నమ్ముకొని ఉన్నామయ్యా అని ఎంతగానో ప్రార్థన చేయగలం. ఆయనను నమ్ముకుంటే మనకేంటి మేలు? ఆయన నమ్ముకుంటే చెప్పండి, మనకు ఏంటి మేలు అనేది మనము 2-3 పాయింట్లు చూసేసి మనం ప్రార్థనలకు వెళ్దాం. నెంబర్ 1, రండి, కీర్తనలో 37:5 ఏనైనా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము, నీ 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 కుటుంబంలో, వ్యక్తిగతంగా, సంఘముగా దేవుడు కార్యములు చేయాలంటే దేవుడు మనం ఏం చేయాలా? నమ్ముకోవాలి. మనుషులు నమ్ముకుంటే ఏం చేస్తారు? ముంచేస్తారు.
మనుషులు నమ్ముకుంటే ఒరే నేను ఊరికెలా నమ్ముకుంటా, అయ్యా నిన్ను నమ్ముకొని ఉన్నానయ్యా, అరే ఎంత పని చేసావురా స్వామి అని అంటారు. అయితే దేవుణ్ణి నమ్ముకుంటే ముంచడు, ముంచినోళ్ళను లేపుతాడు. అర్థమైందా? కాబట్టి ఆయన నామమును ఎరిగిన నీవు నేను ఆయనను నమ్ముకొని ప్రార్థన చేస్తే నెంబర్ 1 ఆయన మన కార్యములన్నిటిని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అది ఏ కార్యమైనా సరే, వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా, ప్రియ సహోదరుడా సహోదరి, నీకు నాకు ఎంతైనా నమ్మకం అనేది ఉండాలి. ఆయన కార్యం బైబిల్ ఒక మాట, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అన్నాడు దావీదు. కాబట్టి దేవుడు కార్యం చేసేవాడు. కాబట్టి నెంబర్ 1 నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకేంది జరిగేదంటే ఆయన మన కార్యములను చెప్పండి ఏం చేస్తాడంట. నెంబర్ 2 సామెతల గ్రంథం 28 25 వచనం 28-25. పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. పేరాశ కలిగేవాడు ఏం లేపుతాడు చెప్పండి? కలహాలు లేపుతాడు. ఈనాడు సంఘములలో కలహాలు, కుటుంబములలో కలహాలు, అన్నదమ్ముల మధ్యలో కలహాలు, దేవుని బిడ్డలారా సేవకుల విశ్వాసుల మధ్యలో కలహాలు, ఎక్కడ చూసినా ఏమి? పేరాశ. ఏమాశ? పేరాశ. అయితే కింది లైన్లో ఏమంటాడంటే యెహోవా యందు నమ్మకముంచువాడు ఎవడంట? వర్ధిల్లును. కాబట్టి వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా వర్ధిల్లుతాం. ఈ రాత్రి ఆశలాంటి నమ్మకము దేవుని మీద కలిగిన ప్రార్థన మనము చేసేవారముగా ఉండాలా. అది రెండవది. మూడవది, మనం దేవుని నమ్ముకుంటే మనకు కలిగేది ఏంది? అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అది యెహోవా యందు నమ్మకం ఉంచితే ఎట్లుంటాం? సురక్షితముగా ఉంటాం. అందుకే రాసింటారు ఏమో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో సురక్షితమైన ప్రయాణం అని రాసింటాడు. చూడండి. కాబట్టి అందుకే ఆర్టీసీ బస్సులు యాక్సిడెంట్లు జరగడం చాలా తక్కువ, అరుదు. కాబట్టి ఎక్కడ చూడు ఇప్పుడు ప్రైవేట్ బస్సులు, ఎందుకంటే అతివేగం ప్రమాదకరం. కాబట్టి ఆర్టీసీ బస్సులు కూడా మినిమం ఆ యొక్క రేజ్ తొక్కేది ఉంటుంది. రెండవది, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ప్రైవేటు బస్సులకు ఒకడే డ్రైవర్. బెంగళూరుకు పో ఇద్దరే, ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి కడపకరా ఇద్దరే, లేకపోతే తిరుపతికి వెళ్ళు ఇద్దరే. ఇద్దరు డ్రైవర్లు ఎందుకంటే ఇద్దరు వచ్చినా ఒకడు ఇట్లా. అంటే ఇక్కడ సురక్షితం అనే మాటను గురించి చెప్తా ఉంటున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రభును నమ్ముకుంటే మన సంఘం, మన కుటుంబం, మనం ఎట్లుంటాం? సురక్షితముగా ఉంటాం. మొదటిది, ఆయన నమ్ముకుంటే కార్యమును నెరవేరుస్తాడు. రెండవది, ఆయన నమ్ముకుంటే వర్ధిల్ల చేస్తాడు. మూడవది, ఆయన నమ్ముకుంటే మనం సురక్షితముగా ఉంటాం. నాలుగవది, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. 30:15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదురు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. దేవుని నమ్ముకుంటే ఏందంట? బలం. బలహీనులైన మనలను ఆయన బలపరుస్తాడు. దేవుని మీద ఆధారపడము అంత సామాన్యమైన సంగతి కాదు. ఆయన బలమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే ఏమైనా చేయగలడు. నాలుగవది, మనము దేవుని నమ్ముకుంటే మనకు బలము. బలముంటే శత్రువు తీసుకుని వచ్చే ప్రతి వాటిని మనం ఏం చేయగలం? జయించగలం. కాబట్టి రాత్రి నిన్నే నమ్ముకున్నానయ్యా, ఇంకా నేను ఎవరిని నమ్ముకోలేదన్నట్లుగా అలాంటి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇది నాలుగవదిగా మనము చూడగలుగుతుంటున్నాం. ఆఖరిగా చూడండి,
ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. దేవుని నమ్ముకుంటే మనకు కలిగే మేలు ఏందో చూద్దాం. 17:7. ధన్యుడు, అది యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. వానికి ఎట్లుంటాడంట? ఆశ్రయముగా ఉంటాడు దేవుడు. ఎట్లుంటాడు? ఆశ్రయముగా ఉంటాడు. ఈ రాత్రి ఈ మాటలను మనము గుర్తు చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఆశా ప్రార్థన జీవితం ద్వారా నేర్చుకుందాం. అలాగన మనం ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకుందాం. నేడు దినాల్లో ఎంతో కలవరములతో ఉన్నాం, నెమ్మది లేని పరిస్థితులతో ఉన్నాం, ఎన్నో అవసరతలతో ఉన్నాం, ఎన్నో అక్కరలతో ఉన్నాం. శత్రువు అనేక రీతములుగా వాడు పని చేయగలిగే దినాల్లో ఉంటున్నాం. అలాంటి దినాల్లో అయ్యా నీవే మా దిక్కు, నిన్నే నమ్ముకున్నాం. ఎందుకంటే నీవు నిర్దోషమైన నమ్మదగిన దేవుడవు, నమ్ముకొనదగిన దేవుడవు. మేము నిన్ను ఎరిగినాం, నువ్వు ఎలాంటి దేవుడవో. నిన్ను ఎరిగినాము, నిన్నే నమ్ముకున్నాం. దావీదులా నీ కృప మీద ఏ విధంగా ఆయన నమ్మకం ఉంచినాడో మేము ఉంచుతున్నాం. అనేక సందర్భాల్లో మనుషులు నమ్ముకుంటున్నాం, రాజులను నమ్ముకుంటున్నాం, వాటిని వీటిని నమ్ముకుంటున్నాం. అయితే ప్రభా, ఆశ అలాగన నమ్ముకోలేదు నాయన. ఇదిగో నమ్ముకోవడము ద్వారా, నీ మీద ఆధారపడడం ద్వారా, నిన్ను ఆశ్రయించడము ద్వారా, నీ సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా, నిన్ను నమ్ముకోవడం ద్వారా నువ్వు కార్యమును నెరవేరుస్తావు. చెప్పండి, ఏం నెరవేరుస్తావు? రెండవది, నిన్ను నమ్ముకోవడం ద్వారా వర్ధిల్లుతాము. చెప్పండి, ఏమవుతాము? వర్ధిల్లుతాము. రెండవది. మూడవది, నిన్ను నమ్ముకోవడం ద్వారా సురక్షితముగా ఉంటాం. నాలుగవది, నిన్ను నమ్ముకోవడం వలన బలం. ఐదవది, నిన్ను నమ్ముకోవడం వలన మాకు ఆశ్రయం. ప్రభా, మేము మా సంఘం, ప్రభా మేము ఇది నీ సంఘం, అట్లుండుటకు సహాయం చేయి. ఈ పరిస్థితుల్లో మేము నిన్ను నమ్ముకున్నామయ్యా, మా చేత ఏమీ కాదు, నువ్వే మా దిక్కు, నువ్వే మా ఆశ్రయం, నువ్వే మా దేవుడు అని ఆశా చేసిన ప్రార్థన ఈ రాత్రి నువ్వు నేను చేద్దాము. దేవుడు అలాగున మన కార్యములను నెరవేరుస్తాడు. అట్లు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన కొరకై మనలను బలమైన విధానములో వాడుకొనుగాక. దేవుని బిడ్డలారా,